సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మంచిర్యాల జిల్లాలో కార్మికులు లేకుండానే జరగటం తీవ్ర విమర్శలకు దారితీశాయి. సింగరేణి 137వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేశారు అధికారులు. గుర్తింపు సంఘాలతో పాటుగా కార్మిక సంఘాల నాయకుల మధ్య వేడుకలు జరపడం వివాదాస్పదంగా మారింది. సింగరేణి సంస్థలోని అతిపెద్ద ఏరియాగా శ్రీరాంపూర్కు పేరుంది. గుర్తింపు సంఘంగా నాయకులు సింగరేణి ఆవిర్భావ వేడుకలకు గత సంవత్సరం కంటే నేటి వేడుకలకు అరకొరగా 60,000 నిధులు మాత్రమే కేటాయించారని ఆరోపిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి వేడుకలను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. పబ్లిక్ కంపెనీ వేడుకలకు కార్మికులు లేకుండా నిర్వహించడం దారుణమన్నారు. గతంలో 6 లక్షల నిధులు కేటాయించి కార్మికుల సమక్షంలో అంగరంగ వైభవంగా ఆవిర్భావ వేడుకలు నిర్వహించిన సింగరేణి యాజమాన్యం నేడు 60,000 నిధులతో జీఎం కార్యాలయం ఆవరణలో నిర్వహించడం కార్మికులను అవమానపరచడమే అని అన్నారు. లాభాల్లో ఉన్న సింగరేణి సంస్థ కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుతో సంస్థ నిధులు దుర్వినియోగం అవుతున్నాయని ఆరోపించారు. సింగరేణి అధికారులు కాంగ్రెస్ నాయకులు మెప్పు కోసమే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా సింగరేణి అధికారులు ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా వేడుకలు ఘనంగా నిర్వహించాలని అన్నారు. అధికారుల తప్పిదం వల్ల వేడుకల్లో కార్మికులు లేకపోవడంతో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. సింగరేణి ఆవిర్భావ దినోత్సవాన్ని గత కొన్ని సంవత్సరాలుగా యాజమాన్యం చాలా ఆర్భాటంగా నిర్ణయించేది. సింగరేణి డే సందర్భంగా సింగరేణిలో ఉన్న కార్మికులు అధికారులు అందరూ కలిసి ఒకే కుటుంబం ఒకే లక్ష్యం అనే నినాదానికి అనుగుణంగా సింగరేణి దినోత్సవాన్ని డిసెంబర్ 23వ తారీఖున జరుపుకునేవాళ్ళు. ఆ కార్యక్రమం సందర్భంగా సింగరేణి కార్మికులతో పాటుగా సింగరేణి ప్రాంత ప్రజలు అందరూ కలిసి సింగరేణి గురించి అవగాహన తీసుకురావడానికి సింగరేణిలో ఎన్ని మైన్స్ ఉన్నాయి, ఏం టెక్నాలజీ నడుస్తుంది, ఏ విభాగాల వాళ్ళు ఏం పనులు చేస్తారు, సింగరేణిలో అభివృద్ధి మీద రాబోయే ప్రాజెక్టులు ఏం రాబోతున్నాయి, వెల్ఫేర్ ఎలా ఉంది, వైద్య సౌకర్యం ఎలా ఉంది, దాంతోపాటుగా సింగరేణి గతం నుంచి 100 సంవత్సరాలు 135 సంవత్సరాల నుంచి ఏ విధంగా అభివృద్ధి చెందిందనేది కార్మికులకి ఈ ప్రాంత ప్రజలకి అందరికీ అవగాహన జరిగేటట్టుగా ఏర్పాటు చేసి ఫోటో గ్యాలరీలు పెట్టి ప్రతి డివిజన్లో ఆ స్టేడియంలలో భారీ ఎత్తున చేసి ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ సింగరేణి పుట్టినరోజు సంబరాలు జరుపుకునేది. ఆ సందర్భంగా కార్మికులందరూ కుటుంబ సభ్యులతో కలిసి వాటిని సందర్శించడం, కార్మికులు ఏం పని చేస్తున్నారో అవగాహన కలగటం, ఇలా ఒక మంచి పండగ వాతావరణం ఉండేది. యాజమాన్యం ఈ సంవత్సరం తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల వాటికి రావాల్సిన నిధుల్లో కోత పెట్టి ఏదో పొదుపు చేస్తున్నామని ఈ సింగరేణి డేని సరిగ్గా జరగకుండా కేవలం జిఎం ఆఫీసులోనే జరపాలని సర్కులర్ ఇచ్చారు. గతంలో ఒక్కొక్క డివిజన్కి 3-4 లక్షల రూపాయలు, 3,60,000, 3,70,000 అలాట్ చేసే బడ్జెట్ని కేవలం 60,000 రూపాయలు కేటాయించి నామమాత్రంగా చేయండి అని యాజమాన్యం నిర్ణయం తీసుకున్నారు. దానికి వ్యతిరేకంగా గుర్తింపు కార్మిక సంఘంగా ఏఐటీసీగా అన్ని గనుల మీద బ్లాక్ బ్యాడ్జెస్ పెట్టి నిరసన తెలియజేస్తున్నాం. ఖర్చులు దుబారా చేసే చోట దుబారా చేస్తూ సింగరేణికి సంబంధించిన దగ్గర మాత్రం పొదుపు పేరుతో అన్ని కోతలు పెడుతున్నారు. మొన్నటికి మొన్న అది ప్రైవేట్ కార్యక్రమం, ఒక ఫుట్బాల్ కార్మికుడు క్రీడాకారుడు వస్తే ఆ సందర్భంలో 10 కోట్ల రూపాయలు సిఎస్ఆర్ నిధుల నుంచి దారాదత్తం చేశారు. మరి ఏ హక్కుతో దారాదత్తం చేశారు, ఏ పద్ధతిలో చేశారు? సిఎస్ఆర్ నిధులు అంటే అభివృద్ధికి వాడాలి. ఫుట్బాల్ మ్యాచ్, అది కూడా ప్రైవేట్ మ్యాచ్కి 10 కోట్ల రూపాయలు ఇచ్చిన యాజమాన్యం కార్మికులకు సంబంధించి కంపెనీకి సంబంధించిన కార్యక్రమాల్లో ఇట్లా కోతలు పెట్టడాన్ని మేము ఏఐటీసీగా గుర్తింపు కార్మిక సంఘంగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇలాంటి చర్యలు తీసుకుంటే ఈ పోరాటాలని మరింత ఉధృతం చేస్తామని, కార్మికుల్లో వ్యతిరేకతను ఎదురు చూడాల్సి వస్తుందని ఈ సందర్భంగా యాజమాన్యానికి హెచ్చరిస్తున్నాం.